రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైత్యాల జిల్లా కోర్టులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీప్తిని చెల్లి చందన, ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్, అతని తల్లి సుల్తాన్ బంధువైన మరొకరు కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చందన తన బాయ్ ఫ్రెండ్ సుల్తాన్తో కలిసి దీప్తి ముక్కుకు నోటికి ప్లాస్టర్ వేసి చున్ని చట్టి చంపినట్లు నిందితురాలు అంగీకరించింది. దీప్తిని మర్డర్ చేసిన తర్వాత నిందితురాలు కారులోనే 2 రోజులు గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. వాళ్ళ మదరు ఉమర్ షేక్ వాళ్ళ మదరు చెల్లె అండ్ వాళ్ళ బంధువు కూడా అదే ఇంట్లో ఉంటారు. అక్కడ ఈ మనీ అండ్ గోల్డ్ తీసుకొని కంటిన్యూషన్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవడానికి బాంబే కానీ నాగ్పూర్ కానీ వెళ్ళి అక్కడ ఉండడం కోసము, అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడనే ఉండడం కోసము బయలుదేరినారు. మనకు ఈ సమాచారం టెక్నికల్ ఇన్పుట్ ద్వారా సమాచారంతో ఈరోజు ఈ 5 వ్యక్తులని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో A1 నిందితురాలు బంక చందన, నిందితురాల యొక్క సొంత చెల్లె. A2 ఉమర్ షేక్ సుల్తాన్, ఇతను హైదరాబాద్ నేటివ్, అడ్డగుట్ట ప్రగతి నగర్. యాక్చువల్గా వీళ్ళు సొంతంది నెల్లూరు. అండ్ ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్ అండ్ షేక్ అసియా ఫాతిమా, ఉమర్ షేక్ సుల్తాన్ యొక్క చెల్లె, హఫీజు అతని ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా బంగారు వడ్డానములు 2, పెద్ద బంగారు హారం 1, పెద్ద బంగారు గాజుల జతలు 3, ఒక బంగారు కంకణము, చిన్న హారాలు, ₹1,00,000 నగదు, సెల్ ఫోను, ఈ టైం అప్పుడు వాడిన కార్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము వాళ్ళ మదరు అమ్మాయిలు 14 సంవత్సరాల నుంచి వరకు 21 సంవత్సరం లోపల ఆకర్షితులు అవుతుండ్రు. దాన్ని ప్రేమగా ఉంచుకొని ఆ మైకంలో పడి వీళ్ళు సొంత అక్కయ్యలని కూడా చేయకుండా హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ లవ్ జిహాద్ అనేది చాప కింద నీరులాగా పారుకుండా పోతుంది. హలో నరేష్, ఇది ప్రేమ వ్యవహారం అనుకోవాలా లేకుంటే ఆస్తి వ్యవహారం అనుకోవాలా? ముఖ్యంగా ప్రేమ వ్యవహారం అయితే ఇంత డబ్బు ఇంత నగదు ఎలా తీసుకెళ్తారు? అలాగే వచ్చినటువంటి సుల్తాన్ కావచ్చు, సుల్తాన్ వాళ్ళ మదర్ ఫాతిమా కావచ్చు, వాళ్ళు ఫాతిమా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో వీళ్ళ అంతా నజర్ ఉందన్నమాట. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ప్రేమ వివాహం అయితే ఖచ్చితంగా కాదండి. ప్రేమ వివాహం అయితే వీళ్ళిద్దరు కలిసి ఎటువంటి డబ్బు లేకుండా వాళ్ళు ఎక్కడన్నా బతకగలుగుతారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబీకులు ఒక పథకం ప్రకారము ఈ అమ్మాయి దగ్గర డబ్బు, నగలు, ఆస్తి ఉందని చెప్పని వాళ్ళ కుటుంబం మొత్తం ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం మాత్రం చంపేసింది ఇది. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్తిని కానీ వాళ్ళ అంతస్తు కానీ బంగారం చూడరు. అయితే ఈ మధ్య ఈ మన తెలంగాణ లోపల ఈ లవ్ జిహాదులు బాగా జరుగుతున్నాయి. ఈ అమాయక ఆడపిల్లలని వాళ్ళు వల వేసుకొని ఎవరైతే ఈ డబ్బు బగ్గ ఉన్నవారు ఉన్నారో వాళ్ళపైనే లవ్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళ కోరికలు తీర్చుకొని ఆ డబ్బులు తీసుకున్నాక వాళ్ళని కాదు నరేష్, ఇందాక పోలీసు అధికారులు చెప్తున్నటువంటి విజువల్ చేస్తాను. ముఖ్యంగా వాళ్ళైతే హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు సుల్తాన్ కావచ్చు, ఫాతిమా కావచ్చు, వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ సంబంధించి అడ్డగుట్ట సొసైటీలో ఉండే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చారు. అక్కడ మొత్తానికి వారి యొక్క ప్లాన్ ప్రకారం అక్కడ చేసినటువంటి పరిస్థితి, హత్య కూడా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి అసలు ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనుకోవాలి? అసలు ఇందులో ప్రేమ వ్యవహారమే ఉందా, ఇంకా వేరే కోణంలో ఉన్నాయనే విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? ఇది పోలీసు వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇలాంటివి బయటపడితే వాళ్ళ గవర్నమెంట్ కు ఏదన్నా కీడు చేద్దని చెప్పని దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఖచ్చితంగా ప్రేమ సంఘటన కానే కాదు. ఇది కేవలం ఆస్తి కోసము ఆ అమ్మాయిని వల్ల వేసుకొని పథకం ప్రకారమే అమ్మాయిని చంపేశారు పోలీసు వారు. ఎందుకంటే ఈ విషయాన్ని బయట పెడితే ఎక్కడ హిందూ ముస్లింల గొడవలు జరుగుతాయని చెప్పి పోలీసు వారు దీన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతున్నారు నా యొక్క ఆలోచన. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొరుట్లలో వరుసగా అంటే దాదాపు కొద్ది రోజులుగా ఒక కౌన్సిలర్ భర్తను కూడా చంపేశారు. అలాగే మొన్న కూడా ఈ మధ్యకాలంలో ఒక మహిళను కూడా హత్య చేయడం జరిగింది. వరుస కడలు జరుగుతున్న పరిస్థితి దీన్ని ఎలా చూడాలి మీరు? నరేష్ గారు వినబడుతుందా? ఎప్పుడైతే ఈ పెళ్లి పోలీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి పోలీసు వారంటే ఎవరికి కూడా భయం లేకుండా అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ అండి నరేష్ గారు ఈ స్పందన తెలియజేసినందుకు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనిని చెల్లి చందన, ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్, అతని తల్లి సుల్తాన్ బంధువైన మరొకరు కలిసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చందన తన బాయ్ ఫ్రెండ్ సుల్తాన్తో కలిసి దీప్తి ముక్కుకు నోటికి ప్లాస్టర్ వేసి చున్నీ చుట్టి చంపినట్లు నిందితురాలు అంగీకరించింది. దీప్తిని మర్డర్ చేసిన తర్వాత నిందితులు కారులోనే 2 రోజులు గడిపినట్లు పోలీసులు వెల్లడించారు.